టీటీడీలో షేర్ అడిగారు రేవంత్ రెడ్డి, అదేవిధంగా సముద్ర తీరాల్లో కూడా షేర్ అడిగారు. మీకేమనిపించింది ఆ వ్యాఖ్యల తర్వాత? హైదరాబాద్ లో భాగం ఇచ్చేట్టు కంటే మేము కూడా దీంట్లో ఇస్తాం. అయినా అడగకూడదు ఆ విధంగా. టిటిడి అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మనకు తీర ప్రాంతము ఎక్కువ ఉంది, కోస్తా ఏరియా అంతా. దీంట్లో భాగాలు ఎందుకు ఇస్తారు? ఇప్పుడే మాకు ఇది ఏంది ప్రత్యేక ఆంధ్ర యువక కేంద్రము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు వాటిని అడగడం రేవంత్ రెడ్డికి సమంజసం కాదు. గురు శిష్యులు ఒకటే అంటారు. గురు శిష్యులు ఖచ్చితంగా ఒకటే. గురు శిష్యులు ఒకటే. చంద్రబాబుకు కూడా ఈ పథకాలు 26 పథకాలు మేనిఫెస్టోలో పెట్టినాడు. అన్ని అమలు చేస్తే సంతోషమే. కాకపోతే చంద్రబాబు చేయడు. ఇంతకుముందు కూడా 2014లో మేనిఫెస్టో చెప్పినాడు, నిరుద్యోగ వృద్ధి అన్నాడు, అవి ఇవి అన్నాడు. ఏంటి చేయలే. చేర్చే సంతోషమే. నిరుద్యోగ వృద్ధి, ముసలోళ్లకు 4000, నెలకు 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సులు ఉచిత, ఆడవాళ్లకు ఉచిత ప్రయాణము, 18 ఏళ్ళ నుండి నిండిన వాళ్ళకి 1500 ఇస్తే సంతోషమే. ప్రజలు బాగుపడతారు. సంతోషమే. ఏం లేదు చంద్రబాబు చేయలేడు. అన్ని ఏదో కొద్దిగా చేస్తాడు. ఇంకా ఏదో ఏమంటే ఎందుకు చేయలేదంటే ఖజానా ఖాళీ చేసినాడు జగన్ అని చెప్తాడు. కాకపోతే 20 మేనిఫెస్టోలో 25 అంశాలు పెట్టినాడు ప్రజలకు, 25 చేయలేడు. పులివెందుల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా ఏ విధంగా బెస్ట్ సార్, బ్రహ్మాండం ఉంది. బాగా దాని గురించి చెప్తాను లేదు. జగన్ ఉన్నంత వరకు ఇక్కడ అంతా బాగా చేశారు. బెటర్ గా ఇక్కడ గెలిచారు కానీ ఓవరాల్ గా చూస్తే 11 సీట్లకి అంకితమై ఘోర పరాజయం చవి చూశారు కదా. దాంట్లో ఏమన్నా మోసం జరిగిందంటారా ఎలక్షన్స్ పరంగా? అట్లా ఏమి ఉండదు సార్. అట్లా ఏమి లేదు. మామూలుగా ఇప్పుడు ఈ బీదా బిక్కు ఇప్పుడు పథకాలు ఎక్కువ ఇచ్చినాడు కాబట్టి పెన్షన్ వాళ్ళు వేయలే, వాలంటీర్లు వేయలేదు, ఇంకా ఈ ఉద్యోగస్తులు వాళ్ళు వేయలేదు. దాని గురించి ఇట్లా దెబ్బతీస్తున్నారు. లేకపోతే మనకు తక్కువ వచ్చింది 10% కదా. అందు కాబట్టి అట్లా ఆ 10% ఇట్లా వీళ్ళల్లో ద్వారా పోయినది. ఇప్పుడు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రచారం చేయడం వల్ల ఆయనకి ఓట్లు అనేవి అట్లా చీలినాయా? అట్లా ఏమి ఆమె ద్వారా మేడం ద్వారా పెద్ద వారం లేదు సార్. ఇదేం లేదు. అప్పుడు అట్లే ఓటు శాతం అట్లే ఉండదు, ఇప్పుడు అట్లే ఉంది సార్. పెద్దగా ఏం మార్పు ఏం లేదు. వచ్చేసారి వస్తారు ఖచ్చితంగా ఈసారి. ఏం సార్ ఖచ్చితంగా, దానికి ఏమి డోకారం లేదు. మరి ఈసారి ఎందుకు ఓడిపోయారు అంటారు అసలు? అదే దాని గురించి సార్, అదే చెప్తానులే. మన ఆయన మన జగన్ సార్ ఈ లేకపోయేది, అట్లా ఈ లేకపోయి మనం సర్లే ఇది మళ్ళా దెబ్బ చూస్తాంలేమని చెప్పి అట్లా అంటే టీడీపీ మేనిఫెస్టో మంచిగా పెట్టారు. మంచిగా పెట్టి అయినా వాళ్ళ మామూలుగా ఆ మేనిఫెస్టో మనము ఈ లేకనే సార్. అందుకని అట్లా దెబ్బ తీసింది. బీదా బిక్కు చాలా జనాలు చాలా మార్పు వచ్చింది సార్.